మెగా డిజిటల్ న్యూస్, న్యాయం కోసం ప్రతి అక్షరం, న్యాయం కోసం ప్రతి అడుగు. వేలేరుపాడులో విషాద జ్వాలలు, ఇద్దరు మహిళల సజీవ దహనం వెనుక మిస్టరీ ఏంటి? ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇంటిలో ఉన్న ఇద్దరు మహిళలు సజీవ దహనమై మృతి చెందడం స్థానికులను కలవరపరిచింది. అయితే ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది? మంటలు చెలరేగటానికి అసలు కారణమేమిటి? దీని వెనుక ఏమైనా అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకే ఇంట్లో ఇద్దరు మహిళలు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడంతో ఇది కేవలం ప్రమాదమా లేక మరేదైనా కోణముందా అనే సందేహాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఘటనా విషయం తెలుసుకున్న మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు అమరవరపు అశోక్ గారు సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. ప్రమాదంలో ఇద్దరు మహిళలు సజీవ దహనమైన మృతి చెందడం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులు సమగ్రంగా విచారించి నిజానిజాలు వెలికితీయాలని, బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాక అగ్ని ప్రమాదానికి గల అసలు కారణాలపై పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రమాదమా కుట్రాకోణమా అసలు నిజాలు తేల్చాలని ప్రజల డిమాండ్. అదైతే మంట నా డౌట్ క్లారిటీ ఏంటంటే మర్డర్ చేసినట్టు, అది పెట్రోల్ పోసి తగలబెట్టి ఇల్లు అతికిచ్చారు చంపి ముందే. అదే సరిగా జరిగింది. రాత్రి 1 గంట 2 గంటల సమయంలో వేలేరుపాడు గ్రామం పెద్ద బజార్లో ఒక ఇల్లు తగలబడడం జరిగింది. దానిలో ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళు నిద్రపోతున్నారు. ఆ సమయంలో ఇల్లు తగలబడింది. దానితో ఇల్లంతా కూడా కాలిపోవడం జరిగింది. కాలిపోయే క్రమంలో కూడా గ్యాస్ సిలిండర్ 2 ఉన్నాయి. 2 కూడా ఇల్లు తగలబడిన అనంతరం చుట్టుపక్కల వాళ్ళు అక్కడ చూస్తుండగానే గ్యాస్ సిలిండర్ కూడా ఉదాహరణ పేలి అయితే పూర్తిగా తగలబడడం వల్ల మాకు టెక్నికల్ టీమ్స్ వస్తున్నాయి, అవి వచ్చి వెరిఫై చేస్తాం. ఇది ఏ విధంగా జరిగినది మా దర్యాప్తులో మాత్రం వెల్లడవుతుంది. వాస్తవాలన్నీ కూడా దర్యాప్తులో వెల్లడవుతుంది.